యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు. వాడికి తెలుసా అని టెస్ట్ చేశా. వాడికి తెలియదు, పువర్ ఫెలో. వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు. ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా. బాటిల్ గార్డ్ అంటే తెలియకుండా. నవ్వేసింది 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 నవ్వేసింది. ఎస్, ల్యాండ్ కబ్జా చేస్తే కేసేయడమేంట్రా? కలికాలం. భూపతి 10,000 గజాల సైట్ అన్నావు, 7,000 గజాలే ఉంది. ఏం చేయమంటావు? అవునా, సరే వదిలే, నేను చూసుకుంటాను. దా, నడుస్తూ మాట్లాడుకున్నాం. అన్నా, లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లా ఉందన్న. రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్న. లేవకరా, ఎందుకు లేస్తున్నావు? ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా? చూడు, వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు. నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా? అన్న, నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న, దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న. అదెక్కడుందిరా? ఊరుకోనా. అందుకు కాదురా, సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి, ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు. రే అన్నా, వీడికి ఇంకో ల్యాండ్ ఉందట, వెంటనే అడ్రస్ తీసుకో, ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది. నమస్కారం సార్. ఏంటి ఇదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నీకు నీ ల్యాండే కదా కావాలి. ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు. సింపుల్ గా. ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు చాలా పనుందయ్యా. మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. మర్యాదగానా? రే ఇటు రండి, ఇటు రండి, రండి రండి. విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు, చూద్దాం రండి రండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజల్ని న్యాయం అడుగుదాం, ఈ పిల్లని అడుగుదాం. కన్నా ఈ తెల్లోళ్ళంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా? ఆగస్ట్ 15, 1947. చూసావా, చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు. అయినా నీ మీద, నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది. అన్ని దేశాలని ఆక్రమించుకుని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా. ఐఎమ్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. పోలీస్? ఓ ఓకే ఓకే. రే సార్, నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే. ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణ అని ఒకడు ఉంటాడు. ఆడి కంప్లైంట్ ఇవ్వు, తీసుకోడు. అప్పుడు మన పేరు చెప్పు, వెంటనే తీసుకుంటాడు. ఓకే, అది మన రేంజ్. ఏం చేశారు సార్? లవ్ లెటర్ రాశాడు సార్, లవ్ లెటర్. అది 9th క్లాస్ పిల్లకి. ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్. అంతేకాదు సార్, నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్. అది నేను కాదు సార్, 7th క్లాస్ ఇంగ్లీష్ లో రాయరా అంటే అన్ని తప్పులే. లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తావు. ఏం రాశాడు ఏం రాశాడు? లవ్ లెటర్ రాశాడు. ఏది ఇవ్వండి. ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు. వద్దు మ్యామ్. ఏంటా వద్దు? సారీ మ్యామ్. ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్. సార్, ప్రిన్సిపాల్ దగ్గరికి. సార్ నాకు వదిలేండి సార్. ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు, అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. చూసుకుంటారు నేను కదా సార్? చూసుకుంటాను సార్. రేయ్, రారా, పదండి, మిస్టర్ రోమియో, రారా. రా. ఇక్కడ నుంచో. Women's butterfly. అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్ రా. రే సార్, నువ్వు ఎల్కేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకుంటున్నావు కదా? అవును సార్. మరి నీకెలా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థాంక్స్ సార్. రే, లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజ్ సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న. ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నానన్నా. అవన్నీ ఫాలో అవుతావు కదా? షూర్ నాన్న. ఆ అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు. నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నను కాదు. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న.
ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఏమండి ఆ? ఏమైనా కావాలా? ఒకే ఒకటి కావాలి. నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే, భూపతి వచ్చేసారండి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. రా భూపతి. భూపతి, ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటయ్యా, ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగోదు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ కాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పియ్యం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా. అయ్యో, మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా. నేను బయలుదేరతాను. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. జనవరి 26న మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు మాట్లాడగల శక్తి, తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి అయ్యా. యాక్చువల్లీ హీస్ మై ఫాదర్. హిస్ థాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఓకే. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కూళ్ళో ఉన్నారేమో, నాకు తెలీదు. వేరే ఊళ్ళో ఉన్నారేమో, నేను చూడలేదు. మన ఊళ్ళో లేరు, అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. ఓకే ఆనంద్, బాయ్. జెసికా, ఎస్, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఆనంద్? అది నేను ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఓకే. ఐ లవ్ యూ జెసికా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టొమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లవ్. ఏంటిది? లెటర్. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను. చదివితే మీకే అర్థమవుతుంది. ఇది నేనే థింక్ చేసి రాశాను. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నచ్చావు, లవ్ చేస్తున్నా. ఎందుకు నచ్చాను? అంటే లవ్ చేస్తున్నాను, అందుకే నచ్చావు. లవ్ నచ్చడం ఓకే, దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా. రీజన్ అడుగుతుందిరా. ఏం రీజన్ చెప్పాలి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా? అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది. ఇప్పటికి 50 సైట్స్ అయ్యాయి. లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మావా. రెండా మావా, హానెస్ట్ గా చెప్పారా? తెల్లగా ఉన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి. ఏం మాట్లాడుతున్నాడు రైడు? అదేరా, తెల్లగొన్నావు, ఫారిన్ పిల్లవే, పెళ్లి. మా రీజన్ దొరికేసింది. ఏంట్రా? తను తెల్లగా ఉంది, ఫారిన్ పిల్ల, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. రేయ్, నేను చెప్పేది కుక్కుడు ఒక్కో సైకో సాంబారా మీరు. ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి హలో మ్యామ్. హాయ్. ఏంటో కొత్తగా చూసి. రే, ఏమైందిరా?
పాపం సార్ మన జెసికా టీచర్. అదే ఏమైందో చెప్పరా. చాలా ఫీల్ అయ్యారు సార్. ఏ టీచర్ కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు? ఏమైందో చెప్పరా. మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్. ఉన్నాడు. ఆడికి ఇంగ్లీష్ లో 6 మార్కులే వచ్చాయి. ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్. మహేష్ క్లాస్ ఇటువైపు సార్. సారీ మహేష్. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరేది అడుగుతున్నారు? ఇంగ్లీష్లో ఎందుకురా ఫెయిల్ అయ్యావు? ఎరా ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే 16 వచ్చాయి, జెసికా మేడం చెప్తే 6 వస్తాయా? సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా 6 వచ్చాయి సార్. నేనే ముందు ఒకటి వేసుకున్నాను. ముందు ఒకటేసుకున్నావా? సూపర్ రా. అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలేసేసుకో. పడదు సార్. యారా? నాకు నిజాయితీ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ? మొన్నే సార్, మధ్యాహ్నం 2:30కి వచ్చింది సార్. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా. నిజాయితీని తీసి పక్కన పెట్టు, ఒకటిని తీసి వెనకాల పెట్టు. మార్కుల్లో ఏముంది సార్, మనకి నిజాయితీయే ముఖ్యం. నిజాయితీ? అవును సార్. చెప్పట్టు. A+B² C ఎందుకు వచ్చింది? మహేష్ రారా, ఇంగ్లీష్ క్లాస్ చెప్తాను. హలో సార్, Yes. ఒక్క నిమిషం. మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడేంటి ఇంగ్లీష్? వీడు ఇంగ్లీష్ లో 6 మార్కులే తెచ్చుకున్నాడు మేడం. హలో, వాడు మ్యాథ్స్ లో 3 మార్కులే తెచ్చుకున్నాడు సార్. 3 మార్కులేనా? కోట్. నువ్వు మ్యాథ్స్ చదివినా వేస్ట్, బయటిరా. హలో ఆనంద్, హలో. ఇవాళ నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు. ఒక్కో బాల్ ని నేను ఇంటికెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా. ఎవడ్రాడు? ఇలాంటి పని చేసిన ఎదవ ఎవడు? నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా, లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రే ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు. చెప్పండి. నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు? జెసికా మేడం కి మీకు ఎలా సింక్ అవుతుంది సార్? ఓ, బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది. అదేసింది నువ్వేగా? సార్ నేను కాదు సార్. ఎవరా? మీ హ్యాండ్ రైటింగే సార్. ఎవరాడు? సార్ జెసికా మేడం ఎక్కడా, మీరెక్కడా సార్? ఓ, ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడుందిరా? తెలీదు సార్. బ్రిటన్ ఎక్కడుందో తెలీదు, కానీ జెసికా ఎక్కడో మీరెక్కడో. సెలెస్టియల్, బటర్ఫ్లైస్. కూర్చో కూర్చో. ఈ అత్తవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఓకేరా, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా. ఓకేరా, దీనికి ఛాన్సే లేదు. ఇది జస్ట్ కట్టు కదా అనుకునే వాళ్ళు లేవండి రా. సార్ మాత్రం నుంచుంటారు, అందరూ కూర్చోండి. కూర్చోండి. వరల్డ్ వార్ 2 గురించి చెప్పరా. తెలీదు సార్. వరల్డ్ వార్ 2 గురించి తెలీదు, కానీ బెంచ్ ఎక్కడి నుంచి తెలుసు. కూర్చో. ఇదెంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు? జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా? సారీ మేడం, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అనుకున్నామని చెప్తారా? లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి 2 పిల్లర్స్, ఒకటి సోషల్ టీచర్, ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్, ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా? చెప్పండి రా, చెప్పండి. మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏంటి అరవింద్ సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు? ఇంగ్లీష్ లో 18 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. నేనున్నప్పుడు 6 మార్కులే వచ్చాయి సార్. అప్పుడు 6కు ముందు 1 పెట్టి 16 చేసేసాడు. ఇప్పుడు 18 అంటే ఖచ్చితంగా 8 ముందు 1 పెట్టుంటాడు సార్. లేదు సార్, మహేష్ కి జెన్యూన్ గానే మార్క్స్ వచ్చాయి. సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్. మీరున్నప్పుడు 6 వచ్చాయి, జెసికా మేడం వచ్చిన తర్వాత 18 అయ్యాయి. అది చూసి మీ ఈగో హర్ట్ అయింది, అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా మాట్లాడతారేంటండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. సిస్టమ్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే సిపియు, కరెంట్ పోతే యూపీఎస్, అది కిక్కి అని అరుస్తుంది. సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు, నేను, కో ఎడ్యుకేషన్ గర్ల్స్, వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? మార్క్స్ లో ఏముంది సార్, ఆర్యభట్టకే 0 వచ్చింది. 0 రాలేదండి, 0 కనిపెట్టాడు. వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు. ఏంటయ్యా కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు? కిడ్స్ అంటే పిల్లలు, తమిళ్లో పసంగ. నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్, ఇదే పిల్లలు అక్కడ. 18 సార్, ఇంకా నన్ను వదిలేయండి, మీకు దండం.
స్టూడెంట్స్ మీకు సేమ్. ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు? జాలీగా చదవండి. మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి. ఈ పిల్లాన్ని చూడండి, చక్కగా చదివాడు. ఇప్పుడు 25కి 18 మార్కులు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవర్రా? లేదు ఆనంద్, నాకు క్రెడిట్ వద్దు. మహేష్ కష్టపడి చదివాడు, అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి. అవును సార్, నేనే కష్టపడి చదివాను సార్. మహేష్, నువ్వే కష్టపడి చదివావా? సార్ 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 సార్, జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. జెసికా, యు ఆర్ గ్రేట్. స్టూడెంట్స్, మన జెసికా మేడం కి క్లాప్స్ కొట్టండి. నా లవ్ లెటర్ ఈ మేడంకి ఇచ్చారా? Anita. Yes, ma'am. Anisha. Present, ma'am. Aditya. Present, ma'am. Anand. Present, ma'am. Students. Who is your favorite teacher? Anand, sir.